ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారన్న వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆదివారం ఏబీఎన్ టీవీ ఛానల్లో హఠాత్తుగా బయటకు వచ్చిన ఈ వార్తపై వెంటనే చర్చ మొదలైంది. వార్తను పదే పదే ప్రసారం చేయడంతో ఇద్దరు నాయకులు ఎందుకు కలవనున్నారన్న దానిపై ఊహాగానాలు చెలరేగాయి. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కార్యక్రమం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అపాయింట్మెంట్ ఇచ్చారంటే అది చాలా ముఖ్యమైన వ్యవహారం అయ్యుండాలన్న విశ్లేషణ కూడా బయటకు వచ్చింది. సోమవారం తెల్లారగానే అపాయింట్మెంట్ రద్దయిందన్న వార్త బయటకు వచ్చింది. యథావిధిగా జనసేన ఈ వార్తలపై స్పందించలేదు. ఆరా తీస్తే తేలిందేమిటంటే అపాయింట్మెంట్ వార్త నిజం కాదు, ఆ అపాయింట్మెంట్ రద్దయిందన్న వార్త అంతకంటే నిజం కాదు. కాస్త లోతుగా పరిశీలిస్తే తెలిసిందేమిటంటే ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన చేయడానికి ముందుకు వచ్చిన హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సమస్యపై స్పందించిన పవన్ కళ్యాణ్ కూడా వారు తమతో పాటు రమ్మని కోరారు. దీని ఆధారంగా ఆదివారం నాటి వార్త పుట్టింది. కాసేపు హల్చల్ చేసింది. మరోపక్క ఈ వార్త ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పక్షపాతి అయిన ఏబీఎన్ కాబట్టి ఆ ఛానల్ కావాలనే ఇలా చేస్తుందన్న విమర్శలు మొదలయ్యాయి. జనసేనతో పొత్తు పెట్టుకోవడం మంచిదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి సూచించారన్న వార్త నేపథ్యంలో అధికార పక్షానికి అనుకూలంగా పవన్ కళ్యాణ్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తున్నారని జనసేన మద్దతుదారులు అంటున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.